హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూన్ 5వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు ఉండే మరి ఆ బాధ్యతలు ఏంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయం ఏంటంటే, అయ్యవారు వస్తారు ఇంటికి అనే నినాదంతో చదువు సంధ్యల తీరు వివరించే తీరు అందరికీ అండి. సో ఆరోగ్యకరమైన సాంప్రదాయానికి ప్రవీణ్ ప్రకాష్ గారు శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల ఆలోచనలు ఉపాధ్యాయులకు తెలిసే అవకాశం అయితే కల్పించబోతున్నారండి. తమ పిల్లలకు వికాసం గురించి తల్లిదండ్రులు గ్రహించే ఇది ఒక సత్కారమైన మార్పు. సో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది ఒక మార్గము. కుటుంబానికి టీచర్ల మధ్య సహకారం పెరిగే సదవకాశం అండి ఇది. విద్యార్థులు సవాళ్ళను కూడా ఎదుర్కొనే పరిగతి సాధ్యమవుతుందని అయితే నిపుణుల సూచనలు. ఏం లేదండి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఏడాదికి 2 సార్లు పిల్లల ఇంటిని సందర్శించాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీని ద్వారా ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్కి మధ్య కోఆర్డినేషన్ అనేది, బాండింగ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా విద్యార్థులు అయితే తప్పనిసరిగా ఎలా చదువుతున్నారు, ప్రతి ఒక్కరిని ఎలా ట్రీట్ చేయాలి, సో తదితర అంశాలు అయితే చర్చించుకుంటారు. సో బడిలో విషయాలు ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో విషయాలు బడిలో వాళ్ళకి, ఈ విధంగా అయితే చర్చించుకోవడం ద్వారా టీచర్లు ఈ విధంగా ప్రతి ఒక్కరి విద్యార్థి ఇంటికి అయితే వెళ్ళవలసింది. సో ఇదే అండి ఉపాధ్యాయులకు అదనపు డ్యూటీ అనేది మే 5 నుంచి, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ప్రారంభం కానుంది. మే 5వ తేదీ నుంచి. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.